ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అనే మాట ఉంటుంది కదా ఒకటి. ఈ మాట సినీ పొలిటీషియన్స్ విషయంలో నిజమవుతుందా? ఒక దెబ్బ కొడితే ఇటు సినిమాలు అటు రాజకీయం రెండు మట్టిగరిచే పరిస్థితి వస్తూ ఉందా? వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తే ఏమనుకోవాలి? ఇది కేవలం విజయ్ జననాయకానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, రాజకీయాల్లో ఉండి సినిమాల్లో కూడా కంటిన్యూ అవుతూ రెండు పడవల మీద కాళ్ళేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి అని ఈ మధ్య కాలంలోనే నేను డిస్కస్ చేశా కదా. ఆ లెక్కను చూస్తే ఇది తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన విషయం కూడా. ఇంతకీ ఒక్క దెబ్బతో ఇటు సినిమాల్లోనూ అటు రాజకీయాల్లోనూ దెబ్బతినే పరిస్థితి వస్తుందా? పేరేమో జననాయకన్, తీరా ఆ నాయకుడి సినిమా రిలీజ్ కూడా కాని పరిస్థితి. టెక్నికల్ గ్రౌండ్స్, సెన్సార్ అభ్యంతరాలు చెప్పింది, కటింగ్లు అయ్యి సరైన టైంకి రాకపోయేసరికి ఇండియన్ సినిమా చరిత్రలోనే అతిపెద్ద రీపేమెంట్ స్ప్రీ నడిచింది. రీపేమెంట్ స్ప్రీ అంటే అడ్వాన్స్ బుకింగ్లు చేసుకున్న వాళ్ళందరికీ వాపస్ చేశారు డబ్బులు, భారీ స్థాయిలో, పెద్ద మొత్తంలో. ఇప్పటివరకు అలా జరగల. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే కొంచెం డీటెయిల్స్ తెలియాలి. విజయ్ జననాయకన్ అనే సినిమాతో పొంగల్కి, అదే సంక్రాంతి బరిలో దిగాలని అనుకున్నారు. ఆ మధ్యకాలంలో తెలుగులో వచ్చిన భగవంత్ కేసరి సినిమాకి ఇది కన్వెన్షనల్ రీమేక్, అంటే కొన్ని చేంజెస్తో వచ్చిన రీమేక్. పొలిటికల్ డైలాగులు పెట్టుకున్నారు, ప్రజలకి మంచి చేయడానికి రమ్మంటే సిస్టమ్ని ఛాలెంజ్ చేస్తాము, ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ని ఛాలెంజ్ చేస్తాము అనే ఇంటెన్షన్స్ని బయట పెట్టుకున్నారు. మరి అందుకో లేదంటే నిజంగానే సెన్సార్ రూల్స్ ప్రకారమే అబ్జెక్ట్ చేసిందో కానీ జననాయకన్కి బ్రేక్ పడింది. కత్తెరలేసి తీసుకురండి మళ్ళీ అని చెప్పేసరికి టైంకి రాలా, పోస్ట్ పోన్ అయింది. ఇలాంటివి వచ్చినప్పుడు సహజంగా ఎవరైనా ఏం చెప్తారు? రెట్టించిన వేగంతో గోడ కొట్టిన బంతిలాగా మళ్ళీ వస్తాం అని చెప్పడానికి ట్రై చేస్తారు. కానీ ఒక్కసారి వాయిదా పడితే మళ్ళీ వెంటనే వచ్చినా కానీ పరిణామాలు ఎలా ఉంటాయో, ఎంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందో సినిమాకి ఈ మధ్యకాలంలో మనకి తెలుగులో హమ్నే దేఖా కదా. అందుకోసమే ఇప్పుడు విజయ్ రాజకీయం మీద, సినిమా మీద ఒక లోతైన చర్చ జరుగుతూ ఉంది. ఏంటా చర్చ? విజయ్కి ఇది వరుసగా రెండో సెట్ బ్యాక్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 or 4 months. అవును కదా. విజయ్ సభకి భారీ స్థాయిలో జనాలు వచ్చేసి తొక్కిసలాట జరిగి ప్రాణాలు పోవడాన్ని మనం చూసాం కదా ఈ మధ్యకాలంలో. ఆ ఘటన మీద రెస్పాండ్ అవ్వడానికే పాపం విజయ్కి 3-4 రోజులు టైం పట్టేసింది. ఆ తర్వాత విజయ్ సభలకి పర్మిషన్లు ఇవ్వకపోవడము, ఎక్కడికక్కడ రిస్ట్రిక్షన్స్ పెట్టడం చూస్తూ ఉన్నాం. ఇంకో పక్కన సిబిఐ విచారణ జరుగుతోంది దాని మీద. ఆ దెబ్బతో ఒక్కసారిగా విజయ్ ఆత్మరక్షణలో పడ్డ సంకేతాలు కనిపించేసినాయి. ఎంత మాస్ ఫాలోయింగ్ ఉన్నా తిప్పి కొడతాం, సత్తా చాటుతాం, అంకల్ స్టాలిన్ అని అన్నా కానీ సినిమా స్టార్లు ఎప్పుడు పొలిటికల్గా సాఫ్ట్ టార్గెటే అవుతారు కదా. అది ఫస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు జననాయకన్ వాయిదా పడ్డము, విజయ్ విక్టిమైజ్ కావడం అనేది రెండోసారి. అంటే విక్టిమైజ్ చేస్తా ఉన్నా కానీ ఫిట్టింగ్ రిప్లై విజయ్ నుంచి రాలేదు అని చూపిస్తున్న పరిణామాలు ఇవి ఒక రకంగా రాజకీయంగా చూస్తే. మరి ఈ లెక్కన ఇలాంటివి ఇంకొకసారి జరిగితే కనుక విజయ్ హవా డిప్ అయిపోయేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే చాలా సైలెంట్గా ఇలాంటివి ఎలా ఎఫెక్ట్ చూపిస్తాయో తెలుసా? జనాన్ని భావజాలం పరంగా పోలరైజ్ చేసేస్తాయి. విజయ్ని అభిమానించేవాళ్ళు వర్సెస్ వ్యతిరేకించేవాళ్ళు అనే పోలరైజేషన్ తీసుకొచ్చేసరికి ప్రత్యర్థులందరూ ఏకమవుతారు. విజయ్ ఆ కుర్ర గ్యాంగ్తోనో లేదంటే కనుక ఓటేస్తారో తెలియని సెక్షన్స్తోనో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. అదే జరిగితే కనుక ఓట్ల శాతమే కాదు, ఇంపాక్ట్ కూడా తగ్గిపోయి రాజకీయంగా ఎదురు దెబ్బ తినే పరిస్థితి వస్తుంది. మన రీసెంట్ హిస్టరీలోనే గత 10-15 ఏళ్లలో చూసాం కదా. ఎప్పుడైతే నాయకుడి మీద భావజాలానికి సంబంధించో కులానికి సంబంధించో ముద్ర పడిందనుకోండి, మిగతా వాళ్ళందరూ ఏకమవుతారు. ఒకవేళ ఆ వర్గం వాళ్ళే నెత్తిన పెట్టుకున్నా కానీ వెరీ మైన్యూట్ డెసిమల్ ఇంపాక్ట్ వస్తుంది, రాజకీయం దెబ్బతింటుంది. రాజకీయం కోసం ఆల్రెడీ సినిమాలు వదులుకుంటాం లాంటి ప్రకటనలు చేస్తుంటారు కాబట్టి గుడ్ విల్ పోయి ఉంటుంది. వీళ్ళ ఇంపాక్ట్ ఇంతే, మార్కెట్ సైజ్ ఇంతే అని సినిమా ఇండస్ట్రీకి తెలిసిపోయి ఉంటుంది. దానివల్ల సినిమాలు కూడా దెబ్బతింటాయి. అందుకే అన్నది ఒక దెబ్బకి రెండు పెట్టాలంటే అటు రాజకీయం దెబ్బతింటుంది, ఇటు సినిమా మార్కెట్ పోతుంది. ఆ తర్వాత మొత్తానికి చచ్చి చెడి సినిమాల్లో కంటిన్యూ అయినా, ఏదో రకంగా సినిమాలు చేసి జుట్టు ఎగదోసుకుంటూ హిట్ అని ప్రచారం చేసినా కూడా బ్రేక్ ఈవెన్ కాని పరిస్థితులు చూడాల్సి వస్తుంది. ఈ విషయం మనకి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. అందుకోసమే అంటున్నది, విజయ్ ఇప్పుడు రియల్లీ ఇన్ నీడ్ ఆఫ్ పొలిటికల్ ఎలివేషన్. ఏదో రకంగా విజయ్కి పొలిటికల్గా ఒక పాజిటివ్ టర్న్ అరౌండ్ వస్తే, పుషప్ వస్తేనే బౌన్స్ బ్యాక్ అవుతున్నాడు అనే ఫీలర్ రావడానికి ఒపీనియన్ మేకర్స్ మళ్ళీ విజయ్ వైపు చూడడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా సినిమాను ఏదో రకంగా రిలీజ్ చేసుకుని రికార్డులు బ్రేక్ అయ్యే కలెక్షన్స్ వచ్చేసే అని చెప్పుకుని సరిపెట్టుకున్నారనుకోండి, రాజకీయంగా విజయ్ సెన్సిటివ్ టార్గెట్ తట్టుకోలేకపోతున్నాడు అనే ఫీలింగ్ వస్తే కనుక అది రూలింగ్ పార్టీకి, అక్కడ డిఎంకేకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ప్రత్యర్థులకి అవకాశం అవుతుంది అనమాట. మన దగ్గర కూడా అంతే. సినిమాలు వరుసగా తుస్సుమంటున్నాయి అనుకోండి, చెక్క గుర్రాల మీద స్వారీలు చేసి అబాస్ పాలవుతున్నాం అనుకోండి,
రాజకీయంగా కూడా పెద్ద సౌండ్ లేదు, పవర్లో ఉన్నా కానీ కలెక్షన్స్ రావట్లేదు అంటే డిప్ అయిపోయింది పూర్తిగా అని ఇటు సినిమా అటు రాజకీయం రెండూ దెబ్బతినే పరిస్థితి వస్తుంది. అది వాళ్ళ ప్రత్యర్థులకి ఊహించని ఆయుధము అడ్వాంటేజీ అవుతుంది. అందుకోసమే రాజకీయాల్లోకి అడుగేసే ముందు సినిమా స్టార్లు 1-4 సార్లు ఆలోచించాలి. ఒకవేళ ఎదురు దెబ్బలు తగిలితే గనక సినిమాల్లో చెప్పినట్టు తెలుసుకుందాం అని దూకుడుగా ముందుకెళ్ళేటట్టు ఉండాలి. కానీ ప్రెజర్ బాల్ని పట్టుకుని పిసుకుతున్నారనుకోండి, ఫంబుల్ అయిపోతున్నాడు అని ఫెయిలర్ బయటకు వచ్చి 2 రకాలుగా దెబ్బతినే పరిస్థితి వస్తుంది. జననాయకన్ మన నాయకులకి ఇదే చెప్తున్నాడు, అవునా కదా?